ఎవరో పరిపాలన కదా, ఎవరో అధికారం కింద ఉండవు. దేవుని వాక్కు నీలోకి స్వీకరించబడతానే నీకు ఒక అధికారం ఇవ్వబడింది. ఆ అధికారంలో నీకు స్వేచ్ఛ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎవరన్నా ఇస్తారా అధికారం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వారము, ఆయన కుమారుడేవో. ఎందరైతే దేవుని కుమారులు అన్నబడుదురో, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేని చేత నడిపించబడాలంట? దేని చేత? తన ఆత్మ చేత. ఎందరైతే తన ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు. నువ్వు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నావు? ఏ మనిషి చెప్తే మనిషి చెప్పిన మాట ప్రకారం నడుస్తావు? నువ్వు దేవుని కుమారుడు ఎట్లా అవుతావు? నువ్వు దేవుని కుమార్తె ఎట్లా అవుతావు? మనుషులు ఒక మాట చెప్తే దాన్ని పట్టుకొని నేను అంట పట్టుకొని వెళ్ళిపోతావు. నీకు ఆత్మ వాక్యమే లేదు. ఆత్మ నిన్ను వెంబడిస్తుంది, ఆత్మ నిన్ను నడిపిస్తుందా? ఎవరు నడిపిస్తున్నారు నన్ను? నా వెనక ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు ప్రభావం నన్ను ముందుకు నెడుతుంది? ఏ ఆలోచన ద్వారా నేను నడుస్తున్నాను అని గ్రహింపు రాదా? హల్లెలూయా, హల్లెలూయా.